చంపాలని నిర్ణయించుకోవాలి వాళ్ళు, ఎక్కువ భయపెట్టాలని నిర్ణయించుకోవాలి వాళ్ళు. అంటే వైసీపీకి స్థానికంగా బలం అలాగే ఉందని అనుకోవాలా పార్టీ పరంగా? బలం ఎంత ఉంటే కనుక 11 పోయినట్టు కదా ఇక్కడ, అదే అంటున్నా, తగ్గినట్టే కదా. కాకపోతే ఏంటంటే గతంలో అసలు మొన్నటి పరిస్థితి చూస్తే అసలు ఉంటారా వీళ్ళందరూ, ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం, 4 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోవడం, ఉంటారా అనుకుంటే తెలుగుదేశాన్ని అప్పట్లో వీళ్ళు బెదిరించారు, వేధించారు, వెంటాడారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు గారు ఎప్పుడైతే లోకేష్ గారు రోడ్డు మీద తిరిగారో కంట్రోల్ అయింది కదా పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి 4 ఏళ్ళు పట్టింది, వీళ్ళకి మొదటి 10 నెలలకే వచ్చింది, అంతే తేడా. అంతే. ఇది ఒక రకంగా శుభ సంకేతమేనా వైసీపీకి, లేదంటే వైసీపీ కూడా టీడీపీ లాగా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏమన్నా ఉందా? చేజారిపోతుంది గ్రామీణ స్థాయిలో తమ ఓట్ బ్యాంక్. ఇంకా కొత్తగా ఇందులో ఏం చేయడానికి ఏమీ లేదు, చూస్తా ఊరుకోవడమే. ఇప్పుడు చేశారు, సక్సెస్ అయ్యారు, పార్టీ అధిష్టానం చూస్తుంది ఎవడు దమ్మున్న నాయకుడు అండి. ఇక్కడ ఏం లేదు, ఎవడు దమ్ము ఎంత అనేది తేల్చుకునేదే. గెలిచిన చోట్ల నాయకుల్లో దమ్ముంది, ఓడిపోయిన చోట్ల అమ్ముడు పోయినట్టో లేదా భయపడ్డట్టో. అంటే దీన్ని ఒక మార్పుగా అయితే చూడలేమా? నేను అనేది ఏముండదు, ఒక మార్పుగా ఏముండదు, దీన్ని మార్పు అనడానికి ఏముండదు. కాకపోతే ఏంటంటే లొంగిపోయినటువంటి వాడెవడు, భయపడ్డటువంటి వాడెవడు అనేది అధినాయకత్వానికి తెలుస్తుంది. రేపు పొద్దున ఇంకోసారి వాళ్ళని తీసుకునేటప్పుడు వెనక ముందు చూసుకుంటే సరిపోతుంది. అలాగే పార్టీ ఎక్కడ వీక్ అవుతుందో కూడా తెలుస్తుందేమో దీని ద్వారా. దీంతో ఏముండదండి, మళ్ళీ రేపటి ఎలక్షన్లే లెక్క. ఇవి ఆల్రెడీ అయిపోయిన ఎన్నికలకు సంబంధించింది కదా. అవును ఏకగ్రీవాలైంది. రైట్. చూద్దాం. మొత్తానికి వైఎస్ఆర్సీపీ అయితే ఈ ఎన్నికల్లో, జడ్పీ ఎన్నికల్లో అయితే బాగానే ఇంకా ఫ్యాన్ హవా కొనసాగించింది అనేది. కాకపోతే తగ్గినవి లేదంటే